మాధయ్య గారు. ఏంటి ఇలా వచ్చారు? అమెరికాకి ఫోన్ చెయ్యాలి. అలాగా, నెంబర్ ఇవ్వండి. ఫోన్ తీయలేదు బాబు, మళ్ళీ చేసివు. హలో రామారావు బాబు, నేను నేను ఇండియా నుంచి మాధవేని మాట్లాడుతున్నాను. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేశాడు? చెప్పండి. నువ్వు ఒకసారి ఇండియా రావాలి బాబు. ఎందుకు? నా మాట విను బాబు. చెప్తే అర్థం చేసుకోరండి. రానన్నా కదా. అది కాదు బాబు, నేను చెప్పేది. దయచేసి ఇంకోసారి ఫోన్ చేయకండి. బాబు బాబు, రామారావు. ఎవరు లేరు, పడుకో. రానన్నాడా మాధవయ్య గారు? రామారావు రాను అన్నాడన్న నిజాన్ని దాచి నిన్నటి వరకు ఏదో ఒక అబద్ధం చెబుతూ వచ్చాను. మరి ఈరోజేం చెప్పాలి? అసలు విషయం చెప్తే ఈ సున్నితపు గుండె తట్టుకోగలదా? ఏమైనా సరే నిజం చెప్పకూడదు. కృష్ణ, కృష్ణమూర్తి, అరే కృష్ణ, కృష్ణమూర్తి, ఇదిగో వేసుకో వేసుకో. ఏమన్నాడు రా మాధబాబాడు? ఏమంటాడు రా వాడు? ఇక్కడ నీ సంగతి చెప్పగానే ఎంత బాధపడ్డాడో తెలుసా వాడు? త్వరలోనే వస్తా అన్నాడు. ఈలోగా నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పాడురా. సుడిగారిలో ఆరిపోతున్న దీపాన్ని అరచేయి అడ్డం పెట్టి నిలపాలనుకునే నీ తాపత్రయం చూస్తుంటే ఇంకా కొన్నేళ్ళు బతకాలనే ఉందిరా మాధవ. హరే కృష్ణ, ఏమిట్రా మాటలు? వాడిని కన్న తండ్రిరా, వాడు వచ్చేస్తానన్నాడంటే ఎలా నమ్మమంటావురా మాధవ? ఒరే మాధవ, వాడు మా మీద కోపంతో కాదురా వెళ్ళింది, అంతులేని ద్వేషంతో వెళ్ళిపోయాడు రా. నన్ను చూడటానికి రావాలి అంటే వాడు 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 ఎంతో శ్రమ పడాల్సి వస్తుందిరా. హరే కృష్ణ, ఊరుకోరా. శ్రమ క్షమ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడుతూ ఎలారా? వాడికి నాకంటే వాళ్ళమ్మంటేనే కాస్తో కూస్తో ప్రేమ. అలాంటిది వాళ్ళమ్మ అన్నపూర్ణమ్మ బ్రతుకున్నప్పుడే మిమ్మల్ని చూసి చాలా కాలం అయిందిరా. ఒక్కసారి రండి, లేదా లేదా మమ్మల్ని అయినా తీసుకువెళ్ళండి రా అని అడిగితే ఏమన్నాడో నీకు తెలుసు కదరా. ఇద్దరిని ఒకేసారి తీసుకువెళ్ళడం కుదరదు. ఎప్పటికైనా ఇద్దరిలో ఒకరు మిగులుతారు కదా. అప్పుడు ఆ ఒక్కరిని తీసుకెళ్తా అన్నాడు రా. కన్న తల్లి చనిపోయినప్పుడే తల కొరువు పెట్టడానికి కానీ బ్రతికున్న నన్ను తీసుకువెళ్ళడానికి కానీ రానివాడు ఇప్పుడు నన్ను చూడడానికి ఎందుకు వస్తాడు రా మాధవ? నేను పోతే ఇంకా ఎవరు మిగిలిన్నారు వస్తాడు రా మాధవ. మాధవ, రే మాధవ, ఏది ఏమైనా ఎప్పటికైనా వాడు తప్పకుండా
తప్పకుండా రావాలి వాడు, తప్పకుండా రావాలి వాడు, తప్పకుండా రావాలి రావాలి. కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ, కృష్ణ. తినండి. ఇక చాలండి. ఫోన్ చేయదని చెప్పినా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు నా కోపం తెప్పిస్తారు? ఇక నీ కోపాన్ని ద్వేషాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదులే బాబు. అంటే మీ నాన్న చనిపోయాడు బాబు. అలాగా? పోయారా? 1 మినిట్. అభి, Yes, Dad. నీ కాలేజ్ టైం అవుతుంది అనుకుంటా, బయలుదేరు. Yeah, okay, Dad. Bye, Dad. Bye, Mom. ఇప్పుడు చెప్పండి, డబ్బు ఏమైనా కావాలా? ఎందుకు? అదే కార్యక్రమాలు జరిపించాలి కదా. అంటే నువ్వు రావా? నేను వచ్చినంత మాత్రాన పోయినట్టు తిరిగి వస్తాడా? చూడు బాబు, మీ నాన్నకు స్నేహితుడిగా మొదటి నుంచి మీ కుటుంబ మంచి చెడ్డలు తెలిసిన వాడిగా చెప్తున్నాను. వచ్చి తల్లిదండ్రులకు తలకరువు పెట్టడం నీ బాధ్యత. ఇప్పటికే ఒకసారి నీ బాధ్యత నెరవేర్చలేదు, ఇప్పుడు కూడా నెరవేర్చకపోతే ఇంతకన్నా పాపం మరొకటి ఉండదు. అయితే మీరు ఓ పని చేయండి, మీ స్నేహితుల దహన సంస్కారాలు కూడా పూర్తి చేసి ఆ పుణ్యం మీద మీరే మూట కట్టుకోండి. మరీ అంత ఉదారత చూపించనక్కర్లేదు బాబు. తండ్రిగా కృష్ణమూర్తి నీకు అక్కర్లేకపోయినా ప్రాణ స్నేహితుడిగా వాడికి ఇంకా నేనున్నాను. నా ప్రాణ స్నేహితుడికి నాకున్నంతలోనే దహన సంస్కారాలు జరిపిస్తాను. ముసలాడు పౌరుషానికి ఏం తక్కువ లేదు. వాట్? రావాలా? ఏం మాట్లాడతారు మీరు? ఆయన పోయారంటేనే రాలేదు నేను, ఇప్పుడెందుకు? అయినా అన్నీ అయిపోయాయి కదా. అన్ని కార్యక్రమాలు అయిపోయాయి బాబు. నువ్వు చెప్పినట్టుగానే అన్నీ పూర్తి చేశాను. మీ నాన్న నేను చిన్ననాటి నుండి ప్రాణ స్నేహితులు. ఒక్కరోజు కూడా కలవకుండా ఉండలేదు. కానీ ఇప్పుడు నేనే వాడికి దహన సంస్కారాలు చేస్తానని అనుకోలేదు. ఎవరు చేస్తేలేండి? రామారావు, ఇలాంటప్పుడు నువ్వు అలా మాట్లాడటం ఏం బాగాలేదు. కొడుకు కోడలు ఉండి కూడా వాడలా అనాథలా వెళ్ళిపోయాడు. ప్లీజ్ మాధవి గారు, ఇప్పుడు నేను ఎందుకు రావాలో చెప్పండి. కృష్ణమూర్తి పెరిగిన ఈ ఊళ్ళో ఇల్లు అలాగే ఉంది. వాడి తర్వాత ఈ ఇల్లు మీకే వస్తుంది. ఇల్లా? ఇల్లు నేనేం చేసుకోను? నీ ఇష్టం బాబు, ఏమన్నా చేసుకోండి. ఏం అక్కర్లేదు, మీరే ఉంచుకోండి. చిన్నప్పుడు మంచి అడ్లు చూసుకోవడం దగ్గర నుంచి ఆయన దహన సంస్కారాలు కూడా మీరే చేశారు కదా, మీరే ఉంచుకోండి. అమ్మితే ఎంత వస్తుందండి? 1,00,000 2 లక్షలు. 2 కోట్లు బాబు. మై గాడ్, 2 crores? అంత రేటు ఉందా అక్కడ? హలో రామారావు, రామారావు వినిపిస్తుందా బాబు? రామారావు. వినిపించింది మాధవి గారు, చెప్పండి. అదే బాబు, ఇంటి వ్యవహారం చూసుకోవడానికి నువ్వు ఇండియా రావాలి. చూడండి మాధవయ్య గారు, నాకు ఎప్పటికప్పుడు ఇండియా రావాలే ఉంది, కానీ బిజీ. అయినా ఈసారి తప్పకుండా వీలు చూసి వస్తారండి. అలాగే బాబు, వచ్చేటప్పుడు మీ కొడుకు అభిరామను కూడా తీసుకురా. వాడెందుకండి? మీ నాన్న వీలునామా ఏమీ రాయలేదు. నువ్వు ఈ ఇంటిని ఏమైనా చెయ్యాలన్నా అమ్మాలన్నా నీ కొడుకు సంతకం కూడా కావాలి. అలాగే వస్తాను మాధవి గారు. ఏంటి, మీరు ఇండియాకు వెళ్తున్నారా? అంతా విన్నావుగా. ఆ మాధవయ్య మాటలు నాకెలా వినిపిస్తాయి? ముందు చెప్పండి, మీరు వెళ్ళడానికే నిర్ణయించుకున్నారా? ఇప్పటి వరకు నేను వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ వెళ్ళాలి, తప్పదు. వెళ్ళొద్దని నేను చెప్తున్నాను. కానీ ఇల్లు ఎవరికి కావాలండి బోడి ఇల్లు? ఎవరికైనా ముష్టి వేయమనండి. 2 కోట్లు ముస్తేయమంటావా? 2 కోట్ల? అయితే మాత్రం మీరు వెళ్ళడానికి వీల్లేదు. ఏదోటి సెటిల్ చేయమని మాధవయ్యకి చెప్పండి. సెటిల్ చేయడానికే
నేనే కాదు, అభిని కూడా తీసుకెళ్ళాలి. వాడా? వాడెందుకు? ఆయన వీళ్ళమేం రాయలేదంట. ఏమన్నా చెయ్యాలన్నా అమ్మాలన్నా వాడి సొంతం కావాలంట. ఎలాగైనా ఇండియాకి రప్పించాలని ఇలా చేశాడు. చొచ్చి సాధిస్తున్నాడు ముసలోడు. నేను కూడా వస్తాను. వాట్ మామ్? ఎక్కడికి వస్తానంటున్నావు? ఎక్కడికి వెళ్తున్నారు డాడ్? మనం ఇండియాకి వెళ్తున్నాం అభి. ఇండియాకా? 3 months బ్యాకే కదా డాడ్. తాతయ్య వాళ్ళ ఇంటికి వైజాగ్కి వెళ్ళాం. ఆ తాతయ్య మమ్మీ వాళ్ళ డాడీ. ఇప్పుడు మనం వెళ్ళే తాతయ్య మా డాడీ. డాడ్, మీకు డాడీ ఉన్నారా? అంటే నాకు తాతయ్య ఉన్నారా? నా తాతయ్య ఉన్నారా? ఉండేవారు, ఇప్పుడు లేరు. అంటే చనిపోయారు. 20 రోజులైంది, అందుకే వెళ్తున్నాం. తాతయ్య, సార్ అమెరికా నుంచి వచ్చినట్టున్నారు. అవును. తెనాల్లో ఎక్కడికి వెళ్ళాలి సార్? చెంచుపేట. చెంచుపేటలో ఎక్కడికి సార్? జేఎంజే కాలేజ్ ఆపోజిట్. అంటే కృష్ణమూర్తి గారి ఇంటికా సార్? అవును. తాతయ్య పేరు కృష్ణమూర్త. పేరు చాలా బాగుందే. పాపం ఆయన చనిపోయి నెల అవుతుంది సార్. ఏ లోకాన్ని ఉన్నాడు మహానుభావుడు. కృష్ణమూర్తి మాస్టర్ అంటే తెనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరు తెలియని వారు లేరు సార్. అంత మంచి మనిషి సార్. చివరి దశలో అయిన వాళ్ళని చూసుకోకుండా జిగులతో చనిపోయాడు సార్. ఆయన ఈ మధ్యన చూశాను సార్. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మంచివారు కదా, తొందరగా పోయారు పాపం. సార్ ఫాస్ట్గా తీసుకొస్తున్నాను. ఒక 100 ఎక్స్ట్రా ఇవ్వండి సార్. ముందు పోను. ఇదిగో వచ్చేసాం సార్. సార్ కృష్ణమూర్తి గారి ఇంటికి వచ్చేసాం సార్. రండి రామారావు, రండి అమ్మ జయ, రండి రండి బాబు, రండి. నమస్కారం రామారావు బాబు. నమస్కారం బాబు. ఎన్ని సంవత్సరాలైందో మిమ్మల్ని చూసి. మమ్మల్ని గుర్తుపట్టారా? ఎందుకు గుర్తులేరు? బాగున్నారా? బాగున్నాం బాబు. మీ నాన్నగారు చనిపోయే ముందు ఎప్పుడు మిమ్మల్ని గురించే తలుచుకునేవారు. మళ్ళీ కలుద్దాం. వస్తాం బాబు. మాధవి గారు, ఇంటి స్టేషన్ వ్యవహారాలు చూడటానికి లాయర్ ఏర్పాటు చేయమన్నానుగా. ఈయనే బాబు, లాయర్ శ్రీనివాస్ గారు. హలో రామారావు, నన్ను గుర్తుపట్టలేదా? నేను నీరుకొండ శ్రీనివాసుని. అందరు నన్ను ఎన్ఎస్ఎన్ఎస్ అని పిలిచేవారు. కలిసి చదువుకున్నాం కదా. ఓ నువ్వా? అయితే మన పని ఇంకా తొందరగా అయిపోతుంది అనమాట. అవునవును, 2-3 రోజులు అయిపోతుంది. ఓకే, వెరీ గుడ్. అయితే నువ్వు ఆ పనిలో ఉండు. షూర్. మాధవి గారు, బాబు, ఇంటి రిజిస్ట్రేషన్ పనులు అయిపోగానే అభి, మామ్, రా లోపలికి. వస్తున్నా మామ్. రా. ఓకేనా? అలాగే బాబు, నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను. దట్స్ గుడ్. ఉమ్. అభి, త్వరగా ఫ్రెష్ అప్ అవు. ఓకే డాడ్. జయ కమాన్. ఏంటి బాబు చూస్తున్నావు? ఏం లేదు తాతయ్య గారు. అది సరేగాని తాతయ్య గారు, మా తాతయ్య డెడ్ బాడీని ఎక్కడ పడుకోబెట్టారు? రా బాబు, చూపిస్తాను. రా రా బాబు, రా. ఇదిగో బాబు, ఇక్కడే మీ తాతయ్య శవాన్ని పడుకోబెట్టింది. కృష్ణమూర్తి, ఇప్పుడు నీ మనవడిని చూస్తే ఎంతో సంతోషించేవాడివిరా.
తాతయ్య గారు, మా తాతయ్య బెడ్రూమ్ ఏది? రా బాబు చూపిస్తాను రా. ఇదే బాబు మీ తాతయ్య బెడ్రూమ్. ఈ బెడ్ మీదే మీ తాతయ్య కన్ను మూశాడు. తాతయ్య గారు, బాబు ఇంట్లో మా తాతగారిది బామ్మగారిది ఫోటో లేదేంటి? ఆ, ఆ, అది బాబు అది ఆ, అభి, ఫ్రెష్ అప్ అవ్వమంటే ఇక్కడేం చేస్తున్నావు? వస్తున్నాను మామ్. ముందురా, రమ్మంటుంటే. మాధవయ్య గారు, నాతో ఏమైనా పనుండి వచ్చారా? రేపు రాత్రికే వెళ్ళిపోవాలా రామారావు? ఇప్పటికే 2 రోజులు అయిపోయింది. లాయర్తో అన్ని విషయాలు మాట్లాడాను. డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఈ ఇంటిని ముందుగా అభి పేరు మీద రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నాను. కానీ మా ఇక్కడ ఏం పని చెప్పండి, అందుకే ఇంటిని అమ్మేద్దాం అనుకుంటున్నాను. మరి ఎల్లుండి మీ నాన్నగారి నెలమాసికం గురించి ఏం ఆలోచించావు రామారావు? ఏంటండి, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నెల మాసుకొని నా ప్రాణం తీస్తున్నారు. అది కాదు రామారావు, మీ నాన్న అస్థికులు నదిలో కలపాలి. తిథుల ప్రకారం మొదటి మాసికం ఎల్లుండి వచ్చింది. నువ్వు తలకొరివి పెట్టలేదు, నిత్యకర్మలు చేయలేదు. ఇప్పుడు కనీసం ఈ కార్యక్రమం అయినా నువ్వు చేస్తే మీ నాన్న ఆత్మ తృప్తి పడుతుంది. ఇవన్నీ ఇప్పుడు అవసరం అంటారా? ఆయన బతికున్నప్పుడు లేని అటాచ్మెంట్స్ ఇప్పుడు ఎందుకంట? అటాచ్మెంట్స్ కాదు రామారావు, కనీస ధర్మం. నువ్వు పంతాలు పడితే చూడటానికి మీ నాన్న ఇక్కడ లేడు. అరే, అక్కడ నాకున్న కమిట్మెంట్స్ను బట్టి వెళ్ళాలి అంటుంటే పంతాలంటారేంటి? సారీ, ఏదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు. పర్వాలేదు శ్రీనివాస్, రా కూర్చో. ఏంటి ఇలా వచ్చావు? ఆ, ఆ, ఏం లేదు రామారావు, ఇప్పుడు మన ఇంటిని కొనే పార్టీ వాళ్ళకి రేపు డబ్బు అందడం లేదంట. అందుకని రిజిస్ట్రేషన్ ఎల్లుండి పెట్టుకుందాం అన్నారు. ఇంతకు ముందే ఫోన్ చేశారు, అది చెప్దామనే వచ్చాను. అలాగా? అవును రామారావు. చూసావా రామారావు, అంతా మన మంచిగా జరిగింది. ఏంటి మాధవయ్య గారు? ఏమీ లేదు బాబు, కృష్ణమూర్తి నెలమాసికం ఎల్లుండి వచ్చింది. అంతవరకు ఉండి ఈ ఒక్క కార్యక్రమం అయినా జరిపించి వెళ్ళమని అడుగుతున్నాను. ఎలా కుదురుతుందిరా? అమెరికాలో నాకు బోల్డెన్ బిజినెస్ కమిట్మెంట్స్ ఉన్నాయంటే వినరే? చూడు రామారావు, ఇంతకు ముందు నువ్వు ఇండియాకి రాకపోవడం, నువ్వు అమెరికాలో బిజీగా ఉండటం వల్లే అనుకున్నారు అందరూ. ఇప్పుడు నువ్వు ఊళ్ళోనే ఉంటున్నావు కదా, ఇంకొక రోజు ఉండలేకపోయాడా అని అందరూ నిన్ను తప్పు పడతారు. నీ మంచి కోరే ఫ్రెండ్గా చెప్తున్నాను, అర్థం చేసుకొని ఒక్కసారి ఆలోచించు. సరే మాధవి గారు, ఆ ఏర్పాట్లేవో మీరే చూసుకోండి. అలాగే అలాగే బాబు, అవన్నీ నేను చూసుకుంటాను కదా. వస్తాను బాబు, వస్తాను లాయర్ గారు. సరే రామారావు, థ్యాంక్స్, వస్తాను. ఓకే. లాయర్ బాబు, అడగ్గానే నువ్వు చేసిన ఈ సహాయానికి కృష్ణమూర్తి ఏ లోకానున్నా వాడి ఆత్మ శాంతిస్తుంది. నువ్వు చేసిన ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేను బాబు. అయ్యయ్యో, మీరు పెద్దవారు అయినా కృష్ణమూర్తి గారు ఫ్రెండ్గా మీరు ఆ కుటుంబానికి చేసిన సహాయంతో పోల్చుకుంటే మీరు నన్ను అడిగింది చాలా చిన్న సహాయం అనిపించింది. అందుకే మీరు అడగగానే ఇంటి రిజిస్ట్రేషన్ని ఎల్లుండికి వాయిదా వేశాను. మరి ఇక నేను వస్తానండి. అలాగే. మామ్, డాడ్, మామ్. బాబు అభిరామ్,
మీ అమ్మా నాన్న మీ నాన్న చిన్ననాటి స్నేహితులను కలవటానికి వెళ్ళారు బాబు. అలాగా ఆ, తాతయ్య, ఇల్లు మోడర్న్ గానే కట్టారు మా తాతయ్య. ఇందులో మా తాతయ్య బామ్మ ఉండేవారంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. అది సరే గాని తాతయ్య, ఇంట్లో చూద్దామంటే తాతయ్యది బామ్మది ఒక్క ఫోటో కూడా లేదేంటి? మేము వచ్చిన రోజున అడిగాను, కానీ నువ్వు ఎందుకో చెప్పలేదు. చెప్పు తాతయ్య, అసలు ఫోటోలే లేవా? లేకేం బాబు, చాలానే ఉన్నాయి. కానీ నువ్వు వచ్చేసరికి మీ తాతయ్యది బామ్మది ఒక్క ఫోటో కూడా కనపడనివ్వకూడదని మీ అమ్మగారి ఆజ్ఞ. ఆ షరతు మీదే నిన్ను ఇక్కడికి తీసుకొస్తామన్నారు. నా తాతయ్య నా బామ్మ మధ్యలో మామకి సంబంధం లేదు. తాతయ్య, నాకు మా తాతయ్యని బామ్మని చూడాలనుంది. కానీ బాబు, తాతయ్య, మా అమ్మకు గాని డాడీకి గాని ఈ విషయం చెప్పను. నీ మీద అసలు బ్లేమ్ రానివ్వను. ప్లీజ్ తాతయ్య. సరే బాబు, నాతో రా, చూపిస్తాను. రా బాబు, రా. ఈయనే బాబు మీ తాతయ్య. కింగ్ లో ఉన్నాడు మా తాతయ్య. ఆ, ఏమనుకున్నావు మరి? ఈవిడే మీ బామ్మగారు. బామ్మ కూడా చాలా అందంగా ఉంది. ఐ థింక్ డెఫినెట్ గా వీళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అయి ఉంటుంది కదా తాతయ్య? ఇది చూడు బాబు. తాతయ్య, ఇదేంటి బనియన్ ఇంత డర్టీగా ఉంది? అలా డర్టీ చేసింది నువ్వే. నేనా? ఆ, అవును బాబు. మీరు అమెరికాకి వెళ్లే ముందు నీకు 2 ఏళ్లుంటాయి. ఉతికిన బట్టల మీద చిన్న మరక కనిపిస్తేనే కోపంతో మీ బామ్మ మీద అంతెత్తున లేచే మీ తాతయ్య నువ్వు ఆయన గుండెల మీద ఆడుకుంటూ స్కెచ్ పెన్నుతో బనీని మీద పిచ్చి గీతలు గీస్తుంటే గిలిగింతలతో సరదాగా నవ్వుకునేవాడు. ఆ తర్వాత దీనిని తీపి గుర్తుగా దాచుకుని చూసుకుంటూ మురిసిపోయేవాడు. అంతిష్టం తాతయ్యకు నువ్వంటే. ఇన్నేళ్ళు తాతయ్యని బామ్మని ఎంత మిస్ అయ్యాను. బాబు, అవి తాతయ్య, ఇదేంటి? నువ్వే చూడు బాబు. చాలా బాగుంది తాతయ్య. ఎవరిది ఇల్లు? ఇంకెవరిది? మీదే. మాదా? ఆ ఇల్లంటే మీ తాతయ్యకి చాలా ఇష్టం. మరి ఈ ఇల్లు? ఆ ఇంటిని పగలగొట్టించి ఇలా కట్టించాడు. ఎందుకు? అది మీ అమ్మా నాన్నల కోసమే. ఏమండి, మా కొలిక్ వైశాలి వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టించారు. గృహప్రవేశానికి రమ్మని పిలిచిందండి. వెళ్దాం. ఎలా వెళ్తామండి? అక్కడికొచ్చే నా కొలీగ్స్ అందరూ హై క్లాస్ గా ఉంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో ఉంటూ కార్లలో వస్తారు. రేపు రాబోయే మన ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ ఫంక్షన్ కి వాళ్ళందర్నీ పిలవాలి కదా. ఇలాంటి కొంపలో ఉంటున్నామని తెలిస్తే ఒక్కరు కూడా రారు. షేమ్గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమంటావు? ఎందుకులేండి, నా మాటకి విలువిచ్చే వాళ్ళైతే చెప్పొచ్చు. చూడు జయ, ఎందుకు నిన్ను తక్కువ చేసుకుని మాట్లాడతావు? ఇప్పుడు ఏం చేయాలో చెప్తే కదా చేయాలా వద్దని ఆలోచించేది. ఆ చెప్పిన దానికల్లా ఆలోచిస్తూ కూర్చుంటే మనకి పిల్లలు పుట్టి ముసలివాళ్ళం కూడా అయిపోతాం. అబ్బా, ఈ డొంకతిరుడు ఆపి అసలు విషయానికి రా. ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. ఏముంది, మంచి అపార్ట్మెంట్ చూసి అందులో డబుల్ బెడ్రూమ్ 2 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 బెడ్రూమ్
ఏంటి ఆలోచిస్తున్నారు? ఇప్పుడే కదా చెప్పావు, అమ్మా నాన్నతో మాట్లాడి వాళ్ళని ఒప్పించాలి కదా. ఇప్పుడే చెప్తున్నాను, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సిందే. ముందు ఆఫీస్ టైం అవుతుంది పదా. ఏమిటండి మీరనేది? మీరెంతో మనసు పడి కట్టించుకున్న ఈ ఇంటిని పడగొట్టించేస్తారా? అవునన్న పూర్ణ, తరాలు మారుతున్నప్పుడు ఇష్టాలు అభిరుచులు కూడా మారుతాయి. మనం వాటికి విలువ ఇవ్వాల్సిందే. ఇప్పుడెవరిష్టాలు మారాయి? కోడలికి ఇంట్లో ఉండడం కష్టంగా ఉంది. వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు మనం మారితేనే మంచిది. ఈ ఇంటిని కట్టించిన తర్వాత పాత ఇంటిని మర్చిపోలేక మీ తాతయ్య 2 సంవత్సరాలు మనిషి కాలేదు. మా మమ్మీ డాడీల కోసం తాతయ్య తనకిష్టమైన పెంకుటింటిని పడగొట్టించి ఇలా కట్టించినా కూడా మేమెందుకు దూరంగా ఉన్నాం? ఏమైనా గొడవలు వచ్చాయా తాతయ్య? నిజానికి అవి గొడవలు కాదు బాబు. చాలా కుటుంబాల్లో లాగానే వచ్చిన చిన్న చిన్న అభిప్రాయ భేదాల్ని విభేదాలుగా సృష్టించుకున్నారు మీ అమ్మగారు. ఏంటి నాన్నగారు పిలిచారు? మీరు అమెరికా వెళ్ళే తీరాలా? అదే నాన్నగారు అలా అడుగుతారు. మేము వెళ్ళేది మనందరి ఆనందం కోసమే కదా. ఏమానందోరా, మీరక్కడ మేమిక్కడ ఉంటే ఎవరికి మాత్రం ఆనందంగా ఉంటుంది? మేము చదువుకున్నది జీవితంలో ఎదగడానికి, అంతేకాని ఒదిగి ఒదిగి సేవలు చేయడానికి కాదు. అమ్మా, మాకు మాత్రం అక్కడ ఎవరున్నారు? ఇక్కడ మీరు వైజాగ్లో జయ తల్లిదండ్రులు తప్ప. ఎంతమ్మా, 5 సంవత్సరాలే. కళ్ళు మూసి తెరిచినంతలో గిర్రుని తిరిగి వస్తాయి. 5 సంవత్సరాలు దూరం ఇంకా దూరాన్ని పెంచుతుందే గాని దగ్గరకు తీసుకురాదుగా. ఇలా మాట్లాడితే 5 ఏళ్లు కాదు కదా, 25 ఏళ్లైనా మేము తిరిగొచ్చేది లేదు. రామారావు, రామారావు, రామారావు బాబు, రామారావు. అన్నపూర్ణ, ఏమండి, చూడండి, కోడలు ఎంత మాటలనేసి వెళ్ళిందో. తాతయ్య, బామ్మ, ఊరుకో బాబు. అలా మీ అమ్మగారు మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళిపోయారు. ఆ దూరం ఇంకా దూరాన్ని పెంచింది. మీ తాతయ్య బామ్మల మీద మీ నాన్నగారికి మమకారం ఉన్నా మీ అమ్మగారికి ఎదురు చెప్పలేకపోయారు. మీ నాన్నగారి అసమర్థతను అవకాశంగా తీసుకున్నారు మీ అమ్మగారు. అదే అసమర్థతని మీ తాతయ్య బామ్మల మీద ద్వేషంగా మార్చుకున్నారు మీ నాన్నగారు. తాతయ్య ఎంత బాధపడ్డాడు. నువ్వు చిన్నవాడి బాబు, నీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ చితి చింత అంటారు. చితి ఒకసారి వెలిగిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోతుంది. కానీ చింత
అది ఎప్పటికీ ఆరక మనిషిని దహించి వేస్తుంది. ఆ చింతతోనే ఒకప్పుడు మీ బామ్మగారు పోయారు, ఇప్పుడు మీ తాతయ్య పోయారు. వారి ఆత్మలు కూడా అదే చింతతో పైలోకంలో ఎంత బాధపడుతున్నాయో ఆ భగవంతుడికే తెలియాలి. అభి, అన్ని సర్దేసుకో, మనం బయలుదేరాలి. జయ, కమాన్. అభి, కమ్ ఫాస్ట్. అభి, అభి. అభి, ఇంకా ఇక్కడే కూర్చున్నావేంటి? త్వరగా రారా, బయలుదేరాలి. నేను అమెరికా రావట్లేదు డాడ్. వాట్? సిల్లీగా మాట్లాడు కభి. నేను నిజంగానే అంటున్నాను మామ్. ఆర్ యు మ్యాడ్? పిచ్చి పిచ్చి అటాచ్మెంట్స్ పెట్టుకోకు. ఇక్కడెవరూ లేరు. నో, అందరూ ఉన్నారు, ఉండేవారు. నాకు తాతయ్య ఉన్నాడు, బామ్మ ఉంది, ఇంకా చాలా మంది రిలేటివ్స్ ఉన్నారు. అందరినీ మీరే నాకు కాకుండా చేశారు. మేమా? అవును, మీరే. ఇన్నాళ్ళు నాకు తాతయ్య ఉన్నాడని ఎందుకు చెప్పలేదు డాడ్? అది మీ మమ్మీ. నీకు తాతయ్యకి రిలేషన్స్ తెంపడానికి మామ్ ఎవరు డాడ్? నీకు తెలియదవి, బామ్మకి మమ్మీకి గొడవలు అయ్యాయి. మీకు మామ్కి చాలాసార్లు గొడవలు అయ్యాగా, మరి మీరెందుకు విడిపోలేదు? అది బాగా అడిగావు బాబు. మీకు మధ్య ఎన్నైనా ఉండొచ్చు, కానీ మా మధ్య రిలేషన్స్ పోగొట్టడానికి మీకేం రైట్స్ ఉన్నాయి డాడ్? నేను ఎప్పుడూ ఒంటరి. నా చిన్నతనంలో నన్ను ప్రీ స్కూల్లో పడేశారు. తర్వాత ఫ్రెండ్స్ ఇళ్లలోనే నా జీవితం గడిచిపోయింది. ఏ రోజైనా ప్రేమగా నన్ను దగ్గరికి తీసుకొని మీ పక్కన పడుకోబెట్టుకున్నారా డాడ్? నన్ను మీరు ప్రేమించలేదు డాడ్, ప్రేమించాను అనుకున్నారు.
అక్కడ అమెరికాలో కల్చర్ అంతే, నీకు తెలీదా? ఏం చేసినా నీకోసమే చేసాం అభి. నా కోసం చేయలేదు, మీకోసం చేసుకున్నారు, మీ స్వార్థం కోసం చేసుకున్నారు. అందరికీ అందరూ ఉన్నారు, దూరంగా ఉన్న ఎవరిని ఎవరు పోగొట్టుకోలేదు. కనీసం ప్రేమ ఆపేక్ష నాకు లేకుండా చేశారు. నన్ను ఈ విధంగా పెంచాలని నిర్ణయించుకున్నప్పుడు నన్ను కూడా దూరం చేసి తాతయ్య దగ్గరే ఉంచాల్సింది. నాకిప్పుడు తాతయ్య కావాలి, బామ్మ కావాలి, అందరం కలిసి ఉండడం కావాలి. ఏది తెచ్చిమండి. మనం ఎన్నిసార్లు ఇండియా వచ్చినా వైజాగ్ లో ఉన్న తాతయ్య దగ్గరికి తీసుకువెళ్లారే కానీ ఒక్కసారైనా నా తాతయ్య దగ్గరికి తీసుకురావాలనిపించలేదా డాడ్? పాపం తాతయ్య ఎంతో బాధపడి ఉంటారో. ఆయన అక్కర్లేదు కానీ ఆయన ఆస్తి కావాలి, అందుకే మీరు నాకు అక్కర్లేదు. అభి, థ్యాంక్ యూ అభి. మేమేంటో మాకు తెలియజెప్పావు నాన్న. అభి, ఇంకెప్పుడు పొరపాటు జరగదు. ఇప్పుడేం చేయమంటావో చెప్పు. మీరే చెప్పండి మామ్. ఇల్లు అమ్మను, సరేనా? ప్రతి సంవత్సరం మీ తాతయ్య పోయిన రోజున ఇక్కడికి వద్దాం. తర్వాత ఆ, ఈ ఇంటిని పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ గా మార్చేద్దాం. దానికి తాతయ్య పేరు పెడదాం. పోనీ ఇదే ఇంటిని పెద్ద ఫంక్షన్ హాల్ గా మారుద్దాంరా. దానికి తాతయ్య బామ్మల పేరు పెడదాం. అప్పుడు ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా ఇద్దరి పేర్లు తలుచుకుంటారు. ఆ. మరేం చేద్దాం, నువ్వే చెప్పరా. ఈ ఇంటిని పగల కొట్టిద్దాం, ఆ? పగలగొట్టి మళ్ళీ కట్టిద్దాం. ఎలా? ఇలా. ఇది తాతయ్యకి చాలా ఇష్టమైన ఇల్లు. మీకోసం మార్చి ఈ ఇల్లు కట్టించారు. మళ్ళీ మీరు అచ్చు ఇలాగే కట్టిస్తే తాతయ్య ఎక్కడున్నా ఇక్కడే ఉన్నట్టుంటుంది. డాడ్, చూడండి డాడ్, తాతయ్య. మామ్, తాతయ్య వచ్చాడు. తాతయ్య గారు, మా తాతయ్య వచ్చాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు. అవును బాబు. డాడ్, తాతయ్య ఆశీర్వదించాడు. ఆశీర్వదించడమే కాదభి, మమ్మల్ని క్షమించాడు. యు ఆర్ గ్రేట్ అభి. నేను అభిరామ్ తండ్రిని చెప్పుకునేంత ఎత్తుకెదిగావు నాన్న. శభాష్ అభి, కృష్ణమూర్తికి తగిన మనవడు అనిపించావు. తాతయ్య తదనంతరం ఆస్తే కాదు, తాతయ్య మనసు కూడా సంపాదించావు. బ్రతుకు తెరువు కోసం ఎంత దూరాలు వెళ్ళినా, ఎన్ని దేశాలు తిరిగినా బంధాలు మూలాల్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ప్రతి తరం ఇది గుర్తుంచుకోవాలి, వాటికి విలువ ఇవ్వాలి. ఆ విలువల్ని కాపాడే చిన్న ప్రయత్నమే మా ఈ తాతయ్య మనసు.